హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు మీ యొక్క క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ ఎలా రెడీమ్ చేసుకోవాలనే దానికోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీ యొక్క క్రెడిట్ కార్డ్స్ యొక్క పాయింట్స్ రెడీమ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఆ రెడీమ్ చేసుకునేటప్పుడు అందులోనే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి అలా ప్రోడక్ట్ తీసుకోవడం నచ్చకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది రేమండ్స్ సంబంధించిన డ్రెస్ యొక్క క్లాత్స్ యొక్క వచ్చారు కానీ చాలా డిఫరెంట్ ఓచర్ అని తీసుకుంటారు. ఇప్పుడు అందులో ఉన్న ప్రోడక్ట్ మనకు నచ్చినప్పుడు ఆన్లైన్లో చాలా సైట్లు ఉంటాయి. ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఉంది. అందులో నచ్చిన ప్రోడక్ట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరియు మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేడీ ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇందుకోసం మీరు మీ యొక్క మొబైల్ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ అప్లికేషను. నేను ఫస్ట్ నా యొక్క క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తాను, ఎస్బీఐది. ఇక్కడ క్లిక్ చేసి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి ఈ స్టోరు, స్కాన్ టు పే, నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్ పే. ఈ చివరిలో చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో మోర్ అని ఉంది సార్, ప్లస్ ఆప్షన్ అనేది. ఇక్కడ టచ్ చేస్తున్నాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు మీకు రివార్డ్స్ అని ఉంటుంది. ఒక్కొక్క క్రెడిట్ కార్డు వాళ్ళ యొక్క బ్యాంక్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఎవరిదైనా ఫైనల్గా రివార్డ్స్ అనేది ఇలానే ఉంటాయి. ఈ రివార్డ్స్ అనేది క్లిక్ చేస్తున్నాను నేను. రివార్డ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు నా యొక్క రివార్డ్స్ పాయింట్స్ ప్రీవియస్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకు పైన చూసుకున్నట్లయితే 5209 పాయింట్లు అనేది ఉన్నాయి. మనం ఈ పాయింట్లు అనేది రెడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే చాలా కిందన వీళ్ళు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, చూడొచ్చు మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవచ్చు అనేది. ఇప్పుడు 5300 పాయింట్లు ఉన్నట్లయితే మనకి హెడ్ ఫోన్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓచర్ అనేది చూసారా, ఈ ఓచర్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి. కింద చూసుకున్నట్లయితే సమ్మరీ అని ఉంది, నెక్స్ట్ సెంట్రల్ రెడీమ్ అని ఉంది, ఈ చివరిలో హిస్టరీ అని ఉంది. హిస్టరీ కనుక చూడాలంటే హిస్టరీలోకి వెళ్ళి చూడొచ్చు, మీరు ఆల్రెడీ రెడీమ్ చేసుకుని ఉంటే. ఇప్పుడు రెడీమ్లోకి వెళ్దాం. ఈ సెంట్రల్లో ఉంది కదా, రెడీమ్లోకి వెళ్ళినట్లయితే ఇలా ఓపెన్ అవుతాయి. ఇక్కడ చాలా చూడవచ్చు, ఈవెన్ ఐఫోన్ నుంచి కూడా అన్ని ప్రోడక్ట్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట. మీకు ఏది కావాలన్నా సరే కింద పాయింట్స్ ఉన్నట్లయితే రెడీమ్ చేసుకోవచ్చు. పాయింట్లు ప్లస్ మనీ యాడ్ చేసుకుని అయినా చేసుకోవచ్చు అనమాట. అదే చూపిస్తాను అది ఎలా. ఇలా చూస్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే మనం అదిలా కాకుండా మనం ఇందులో ఇచ్చే ప్రోడక్ట్స్ అనేది మనకు వాల్యూ ఫర్ మనీయా కాదని కొంతమంది డౌట్ ఉండొచ్చు. మనం అమౌంట్ తీసుకుంటే బాగుంటుంది కదా అంటే, కొన్నిసార్లు అమౌంట్ అనేది ఓచర్ అనేది కొన్ని సైట్లలో ఇస్తారు, కొన్ని సైట్లలో ద్వారా రెడీమ్ చేసుకోవచ్చు అనమాట అమౌంట్ అనేది. అలా కాకుండా డైరెక్ట్గా మన ఓచర్ని తీసుకుందాం, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఓచరు. ఆ ఓచర్ ద్వారా మనం నచ్చిన ప్రోడక్ట్ అనేది ఆ యొక్క సైట్లోకి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇందుకోసం ఇక్కడ కూడా చూడండి, ఈ ఓచర్ ఫ్లిప్కార్ట్ అని చూసారు కదా, ఇది కావాలంటే ఎన్ని పాయింట్లు ఉంటాయనేది ఇక్కడ ఉంది. ఇలా కాకుండా అమెజాన్ కావాలన్నా సరే ఇలా ఉంది. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసుకోండి, సెర్చ్ బాక్స్లో మీకు మంత్ర చాలా ఓచర్స్ ఉన్నదంటే ఆన్లైన్ సైట్కి సంబంధించినవి. ఇక్కడ చూడొచ్చు యాత్ర, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మీరు ఏ సైట్లో కొనాలనుకుంటున్నారో ఆ సైట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్గా నేను అమెజాన్ ఎంటర్ చేస్తాను. అమెజాన్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అమెజాన్లో మన యొక్క పాయింట్లు తగ్గట్టుగా ఏమొస్తాయి ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే నెక్స్ట్ ఈ ప్రోడక్ట్స్ 4 కాకుండా కింద చూసుకున్నట్లయితే ఓచర్స్ ఉన్నాయి, చూసారు కదా. ఈ ఓచర్స్ని ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇది 2500 రూపాయలు ఓచరు లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ చూసుకున్నట్టు 1000 రూపీస్ ఓచర్ అనమాట. వీనికి కావాల్సిన పాయింట్లు కూడా ఇక్కడ జరిగింది. 2500 రూపాయలు కావాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు 20,000 పాయింట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. లేనట్లయితే 10,000 పాయింట్లు ప్లస్ 1250 రూపాయలు యాడ్ చేసుకున్నట్లయితే మనకి 2500 రూపాయలు ఓచర్ అనేది రావడం జరుగుతుంది. ఇక రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే 1000 రూపీస్ ఓచర్ ఉంది. ఈ 1000 రూపీస్ ఓచర్ కావాలంటే మనకి 8000 పాయింట్లు అనేది ఉండాలి. లేనట్లయితే మనకి 4000 పాయింట్లు ప్లస్ 500 రూపాయలు యాడ్ చేసుకున్నట్లయితే మనకి 1000 రూపీస్ ఓచర్ అమెజాన్ రావడం జరుగుతుంది. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1000 రూపీస్ వర్త్ చేసే ఓచర్ ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు 4000 పాయింట్స్ ప్లస్ 500 రూపీస్ యాడ్ చేసినట్లయితే ఈ ఓచర్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూడొచ్చు. మనం 6 మంత్స్ లోపల ఈ ఓచర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంక ఇది ఓపెన్ చేసినట్లయితే పూర్తిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, చదువుకోవచ్చు. అంటే మనకి 1000 ఓచర్ రావాలంటే మీకు తెలుసు కదా, 4000 పాయింట్స్ ప్లస్ 500 రూపీస్ యాడ్ చేసినట్లయితేనే మనకి ఓచర్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా బ్యాక్ వచ్చేస్తాను.
ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది ఎంటర్ చేస్తాను. కొన్నిసార్లు ఏంటంటే మనకి 2000 పాయింట్లకు కూడాను వీళ్ళు 500 రూపీస్ వోచర్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఆఫర్లు అటువంటి పెట్టినప్పుడు మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. డైరెక్ట్గా మెసేజ్ ద్వారా లాగిన్ అవ్వకుండా మీ యొక్క అప్లికేషన్లోకి డైరెక్ట్గా లాగిన్ అయ్యి అక్కడ మీ యొక్క పాయింట్స్ని రెడీమ్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ ఎంటర్ చేశాను, సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినట్లు ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూసినట్లయితే 4 వోచర్లు ఉన్నాయి. రైట్ సైడ్లో కింద వోచర్ చూసినట్లయితే మనకి 3150 పాయింట్లకి మనం వోచర్ అనేది రెడీమ్ చేసుకోవచ్చు. నాకు 5000 పాయింట్లు ఉన్నాయి కదా, సింపుల్గా ఇది రెడీమ్ చేసుకోవడం నాకు ఎలిజిబుల్. ఇది నేను క్లిక్ చేస్తాను, ఒకసారి చూడండి. దీనికి ఎటువంటి పేమెంట్ అవసరం లేదు, ఓన్లీ పాయింట్సే చాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 500 రూపీస్ వోచర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ మనకి 3150 పాయింట్లు మొత్తం రెడీమ్ చేసుకోవచ్చు. అదే ఫ్లిప్కార్ట్లో మనకి 4000 పాయింట్లు రెడీమ్ చేసినా 500 రావట్లేదు. 500 వస్తుంది, ప్లస్ మనం 500 యాడ్ చేసినట్లయితేనే 1000 వోచర్ అనేది ఇస్తారు. ఇది ఓన్లీ మనం ఈ పాయింట్లకి ఈ ఫ్లిప్కార్ట్ వోచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం కావాలంటే డైరెక్ట్గా ఇది రెడీమ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఇంకా మిగతా వోచర్ల గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవి పాయింట్స్ ప్లస్ అమౌంట్ అనమాట. 3100 పాయింట్లు ప్లస్ 499. ఈ రెండు యాడ్ చేసుకున్నట్లయితే మనకి 1000 వోచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమీ డిఫరెన్స్ ఏం లేదు. మన 500కి 3000 పాయింట్లకి మనకి ఒక 50 పాయింట్లు ఎక్కువ అవుతున్నాయి. 500 వోచర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మరొక 500 కనుక యాడ్ చేసుకున్నట్లయితే 1000 వోచర్ అనేది వస్తుంది అనమాట. ఒక లేనట్లయితే డైరెక్ట్గా 6250 పాయింట్లు ఉన్నా సరే మన 1000 వోచర్కి ఎలిజిబుల్ అనమాట. ఇది ఓపెన్ చేస్తాను చూడండి, డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. ఇక్కడ కూడాను సేమ్ అవే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మనకు వోచర్ వాల్యూ అనేది కూడా ఈ కింద 6 మంత్సే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ 6250 రివార్డ్ పాయింట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా అక్కడ టిక్ మార్క్ ఉంది, అక్కడ రెడీమ్ చేసుకోవచ్చు. అండ్ పాయింట్లు మనకు లేవు అనమాట. ఒక లేనట్లయితే కింద చూసారా, ఇక్కడ టిక్ చేసుకున్నట్లయితే మనం 3100 పాయింట్లు ప్లస్ 499 ఈ రెండు కలిపి యాడ్ చేసినట్లయితే ఇక్కడ గోల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, దీని మీద క్లిక్ చేసినట్లయితేనే ఇక్కడ సెట్ గోల్ అనేది కింద ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ సెట్ చేస్తాను. ఈ గోల్లో ఉన్నప్పుడు అది హైలైట్ అవ్వలేదు, ఎందుకంటే మనకు అన్ని పాయింట్లు లేవు కాబట్టి. ఇప్పుడు ఈ గోల్ సెట్ చేసుకుంటే ఇక్కడ హైలైట్ అయ్యింది చూడండి కిందన. ఇప్పుడు ఈ విధంగా రెడీమ్ చేసి తీసుకోవడం అవసరం అంటే ఎవరికైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీరు నేను అనేది ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3150 రూపాయలకి నేను ఫ్లిప్కార్ట్ వోచర్ అనేది ఒకటి తీసుకుంటాను. అది ఎలా తీసుకుంటానంటే చూడండి. ఇప్పుడు నేను ఓన్లీ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ద్వారా వోచర్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ వోచర్ని టచ్ చేస్తున్నాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఓన్లీ పాయింట్స్గా తీసుకున్నాను కదా, డైరెక్ట్గా దాని తినక టిక్ మార్క్ అనేది ఉంది. ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఏమి ఉండవు అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఎస్టిమేటెడ్ డెలివరీ టైం అంటున్నారు. 5 డేస్లో మనకి వోచర్ అనేది రావడం జరుగుతుంది అంటున్నారు. మ్యాక్సిమం టైం అది, ఒక్కొక్కసారి వెంటనే స్పాట్లో కూడా వచ్చేయచ్చు. మనకు వస్తున్న తర్వాత చూద్దాం. ఒకవేళ ఈ రోజు రాకపోయినా రేపైనా రావచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. ఐటెం యాడెడ్ సక్సెస్ఫుల్ అని ఒక పాపప్ వచ్చింది చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాం. పైన క్లిక్ చేసినట్లయితే బ్యాక్కి వెళ్తాం. ఇక్కడ చూసినట్లయితే మనకి సైడ్లో కార్ట్లో ఉంచుతారు, సర్చ్ బాక్స్ పక్కన రైట్ సైడ్లో. ఇక్కడ ఈ కార్ట్ అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, పే దగ్గర 0 ఉంది. అంటే మనం ఏంటి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన యొక్క పాయింట్లకి మనం అమౌంట్ అనేది రెడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద చూసినట్లయితే చెక్అవుట్ అంటే చెక్ చేసుకోవచ్చు ఒకసారి, కంటిన్యూ రీడింగ్ అంటే కంటిన్యూ రీడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చెక్అవుట్ కావాలంటే ఇక్కడ చెక్అవుట్ దగ్గర చెక్ చేద్దాం ఒకసారి. ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మన యొక్క ఈమెయిల్ ఐడి యాడ్ అయ్యి ఉందా లేదా, మన యొక్క మొబైల్ నెంబర్ యాడ్ అయ్యి ఉందా లేదా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈమెయిల్ అడ్రస్ కానీ మన మొబైల్ నెంబర్ కానీ SMS అనేది రావడం జరుగుతుంది రెడీమ్ అయిన తర్వాత వోచర్ యొక్క కోడ్ అనేది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం అగ్రీ అయినట్టుగా మనం టిక్ మార్క్ ఇచ్చేవచ్చు. నా మెయిల్ ఐడికి ఆ వోచర్ అనేది వస్తుంది. ఇక్కడ నేను టిక్ చేస్తున్నాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఓకే టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ కంగ్రాచులేషన్ వచ్చింది, మనకు వోచర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ విజిట్ రెడీమ్ పాయింట్స్ హిస్టరీ అని ఉంది. ఇక్కడ మనం హిస్టరీలోకి వెళ్ళినట్లయితే దీని యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి నేను ఓకే చేసి మన హిస్టరీలోకి వెళ్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ సైడ్లో హిస్టరీ అని ఉంది కదా, ఇందాక చెప్పాను మీకు రెడీమ్ పక్కన హిస్టరీ ఉందని. ఈ హిస్టరీని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనం ఆల్రెడీ ఈ వోచర్కి అప్లై చేసాము. ఇన్ ప్రాసెస్లో ఉందని ఇక్కడ చూపిస్తుంది, చూసారు కదా స్టేటస్లో. అంటే ఇది ప్రాసెస్లో ఉందన్నమాట. మనకి ఎప్పుడైతే వోచర్ వచ్చేస్తుందో డెలివరీ అని వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ లేకపోతే ఇంకా మీకు చాలా సైట్స్ అనేవి ఉన్నాయి, ఏ సైట్లో ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే మీ యొక్క రివార్డ్స్ పాయింట్స్ అనేది ఈ విధంగా వోచర్గా కన్వర్ట్ చేసి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ని ఎలా వోచర్ ద్వారా కన్వర్ట్ చేసుకోవాలని తెలుసుకుని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు చాలా బూస్ట్గా ఉంటుంది, ఇక మరికొన్ని వీడియోలు చేయడానికి ఉంటుంది. మనకి వ్యూస్ ఎన్ని వచ్చాయి అనేది కాదు, లైక్స్ ఎన్ని వచ్చాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఒకసారి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎటువంటి రెవెన్యూ అనేది రాదు.
ఈ వీడియో అనేది ర్యాంకింగ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.